లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. సెంట్రల్ జైలుకు ఎన్హెచ్ఆర్సీ బృందం వెళ్లింది. సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కీలక విచారణ చేయనుంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో జైలులో ఉన్న వారిని వివరాలు అడిగి తెలుసుకుంది 8 మంది ఎన్హెచ్ఆర్సీ బృందం. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. సెంట్రల్ జైలుకు ఎన్హెచ్ఆర్సీ బృందం వెళ్లింది. సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కీలక విచారణ చేయనుంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో జైలులో ఉన్న వారిని వివరాలు అడిగి తెలుసుకుంది 8 మంది ఎన్హెచ్ఆర్సీ బృందం. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. సెంట్రల్ జైలుకు ఎన్హెచ్ఆర్సీ బృందం వెళ్లింది. సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కీలక విచారణ చేయనుంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో జైలులో ఉన్న వారిని వివరాలు అడిగి తెలుసుకుంది 8 మంది ఎన్హెచ్ఆర్సీ బృందం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. వైష్ణవి, లగచర్ల ఘటనపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ తీసుకుంది. ఈ నేపథ్యంలోని ఏదైతే లగచర్లో జరిగిన ఈ నెల 11న జరిగిన ఏదైతే ఘటన ఉందో ఫార్మాసిటీకి మొత్తం మీద చూసినట్లయితే ఫార్మాసిటీకి సంబంధించింది ఏదైతే 13,076 ఎకరాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా లగచర్ల అక్కడ దాదాపు 3 గ్రామాలకు సంబంధించిన భూములను సేకరిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు కూడా అక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ కూడా వెళ్లడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడ గ్రామస్తులు కూడా ఒక్కోసారి అక్కడ దాడి కలెక్టర్ పై దాడి కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోని దాడి చేసిన నేపథ్యంలోనే ఇప్పటికే ఆ రోజు నుంచి ఇప్పటికే 11వ తేదీ నుంచి ఇప్పటికే అక్కడ గ్రామస్తులు ఇక్కడ లగచర్ల ఘటనకు సంబంధించిన ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. దాంతో పాటు అక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురిని కూడా అరెస్ట్ చేసింది. అరెస్ట్ నేపథ్యంలోని అక్కడ ఏదైతే అరెస్ట్ చేసిన నేపథ్యంలోని ఇప్పటికే ఆ సంగారెడ్డి సెంట్రల్ జైలు కూడా 16 మందిని కూడా తీసుకురావడం జరిగింది. ఈ తీసుకురావడం ఏటుగా ఉన్న సురేష్ కూడా సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే జైల్లో ఉన్న ఇప్పటికే బాధితులు ఎవరైతున్నారో ఇప్పటికే బాధితుల కుటుంబాలు కూడా ఈ నెల 18న
ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ జాతీయ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. వారితో పాటు ఇక్కడ సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా వారితో పాటు ఇక్కడ వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఘటనపై ఇప్పటికే సీరియస్ తీసుకుంది. సీరియస్ నేపథ్యంలో నిన్న లగచర్ల ఘటనకు సంబంధించిన ఏదైతే రోటీ బండ ఉందో, రోటీ బండ తో పాటు లగచర్ల ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అక్కడ సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు ఉన్నారో, ఏదైతే జైలులో ఉన్న వాళ్ళ కుటుంబీకులు ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించిన వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సంగారెడ్డి జిల్లా ఉదయం 10:30కి ఇప్పటికే సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలుకు చేరుకోవడం జరిగింది. 8 మంది మొత్తం బృందం ఇప్పటికే 16 మందితో పాటు ఏటుగా ఉన్న సురేష్ ఇప్పటికే జైల్లో ఉన్న వాళ్ళ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.